అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7 నుండి 12 వరకు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. అప్పుడు అతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారము వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతటా పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణము అతనిలోనున్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరు. అపోస్తుడైన పౌలు ఆదివారం రోజున, ఆదివారం సాయంత్రం, ఇప్పుడండి ఆదివారం సాయంత్రము ఆయన ఒక 3వ అంతస్తు మేడ గదిలో, ఒక గదిలో ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని వాక్యాన్ని చెప్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి? దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు, ప్రసంగిస్తున్నాడు. అంతేకాదు ఆ రోజు రొట్టె విరుచుటయు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం విరవబోతున్నాం? రొట్టె విరవబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువను, ఆయన చేసిన బలియాగము, ఆయన పునరుద్ధానము, ఆయన మాటలను మనం జ్ఞాపకం చేసుకొనుచు మనం ఏమి విరుస్తున్నామండి? రొట్టె విరుస్తున్నాం. హల్లెలూయా. ఆదివారం నాడు సాయంత్రము వారు కూడుకొని ఉండగా, ఎవరో అపోస్తుడైన పౌలు, సంఘ విశ్వాసులు వారందరూ కూడుకొని ఉన్నారంట. వారందరూ కూడుకొని ఉన్నప్పుడు ఒక యవనస్తుడు దేవుని వాక్యాన్ని వినకుండా, వినకుండా దేవుని వాక్యాన్ని వినకుండా ఆ 3వ అంతస్తులో కిటికీ ఉంది. ఆ కిటికీలో కూర్చున్నాడు. రొట్టె విరిచే సమయం వచ్చింది. ఆ కిటికీలో కూర్చుని దేవుని వాక్యాన్ని వినకుండా, పౌలు చెప్తున్న మాటలు వినకుండా తన యామరపాటు, నిర్లక్ష్యము దేవుని సన్నిధిలో ఉన్నాడే కానీ అనుభవించట్లేదు. ఏమనుభవించట్లేదు? దేవుని యొక్క మహిమను అనుభవించట్లేదు. దేవుని యొక్క రొట్టెను, దేవుని యొక్క ద్రాక్షారసమును ఆ యవనస్తుడు పుచ్చుకోలేకపోతున్నాడు. ఎందుకంటే గాఢ నిద్ర. ఏ నిద్ర అండి? గాఢ నిద్ర. కీల కూర్చొని కునుకుపాట్లు పడుతున్నాడు. ఎవరో? యవనస్తుడు. దేవుని యొక్క మహిమ చూడండి, దేవుని యొక్క శక్తి ఆ గదంతా కమ్ముకొని ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గదిలో ఉన్న వారందరూ కూడా ప్రభు బలారాధనలో పాలు పంచుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తుడైన పౌలు తెల్లవార్లు వాక్యం చెప్తూనే ఉన్నాడు. వాక్యం ముగించేటప్పటికల్లా తెల్లారిపోయిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.